ప్రైజ్లో బ్రదర్, నా పేరు రేణుక. మేము ఇక్కడ రామ్నగర్ నుంచి వచ్చాము. మేము అసలు అనుకోలేదు ఈరోజు వస్తాం మీటింగ్ అని. అనుకోకుండా మా ఆయన కూడా సెలవు పెట్టడం జరిగింది. నేను ఒక్కదాన్ని అసలు వద్దాం అనుకున్నాను. ఈరోజు దేవుడు ఊహించిన రీతిగా నా భర్తని నన్ను నడిపించాడు. ఈరోజు వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడ్డాము. ఎంతగానో మరి మేము ఇక్కడకు వచ్చాక చాలా సంతోషంతో వెళ్తున్నాము. ఎంతో కన్నీటితో వచ్చాను నేను. చాలా సంతోషంతో మేము వెళ్ళగలుగుతున్నాము. నిజంగా కూడా మరి అనేకులు ఇక్కడికి రావాలని ఈ మీటింగ్కి, అనేకులకు గొప్ప మార్మల్స్ దేవుడు దయచేయాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మేము ఎంతగానో సంతోషంతో ఇక్కడికి వెళ్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నేను అసలు అనుకోలేదు. అసలు నేను నిన్న సడన్గా నేను రాత్రి లైవ్ చూసాను. నేను రేపు మేము సెకండ్ సాటర్డే అనుకున్నాం. అసలు ఎప్పుడు అలాగే జరుగుతుంది కదా. నైట్ లైవ్ చూసి నేను ఒక్కదాన్ని వద్దాం అనుకున్నాను అసలు. కానీ అనుకోని రీతిగా నా భర్తని దేవుడు నడిపించడం జరిగింది. నేను ఆటో వచ్చినప్పటి నుంచి పొద్దున్న నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నా భర్తను నడిపించేసే, మందిరానికి నడిపించేసే అని. నా భర్తకు చెప్పకుండా నేను ఇక్కడ తీసుకొచ్చాను. చెప్తే వస్తాడో రాడా అని చెప్పేసి, చిన్న పని ఉందని చెప్పేసి చెప్పకుండా తీసుకొచ్చాను. నిజంగా మరి దేవుడు పేరు పెట్టి పిలిచి నా భర్తను దర్శించినందుకు, నా భర్తలో గొప్ప మార్పును చేసే దయచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక.